నమస్తే, వెల్కమ్ టు 690 న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై మంత్రుల బృందం సమీక్ష. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేసుకోవాలని ఆదేశాలు. వర్షాకాలంలో అన్న క్యాంటీన్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. విజయవాడ పడమటలో పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజా సమస్యలపై బాలనగర్ డివిజన్లో పాదయాత్ర చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మాధవరం కృష్ణారావు. భారీగా పెంచిన టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు. బస్ భవన్ను ముట్టడించిన బీఆర్ఎస్వి నాయకులు, అరెస్టు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జూన్ 21న విశాఖ వేదిక జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై విశాఖలో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచం మన వైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రజల రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు ఉండాలని, సూరత్లో జరిగిన ఈవెంట్ను స్టడీ చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు నిర్దేశం చేశారు. వర్షాకాలంలో అన్న క్యాంటీన్ పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ పడమటలో లోగల అన్న క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కనకదుర్గ నగర్, పడమట, మహానాడు రోడ్, పంటకాల రోడ్ పర్యటించిన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని అన్న క్యాంటీన్ అన్నింట్లోనూ పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని, ఆహారం ఉన్న చోట ఈగలు, అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలని, త్రాగునీరు, వాడుకనే నీటి సరఫరా నిరంతరం ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేట్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. అనంతరం బాలనగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ పెడుతున్న పనులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంట్లో యాడ్ చేయదు. మనం ఇచ్చిన ఇతర ముక్కలు తెలిసి
ఇది ఇచ్చిందంటే కూడా వాళ్ళకి శాంక్షన్ అయ్యేది చూస్తున్నాను సార్. అలాగే 7 lakhs నాకు ముగ్గురు కలిసి 3 కోట్లు ఆర్డీలో గీడీలో 1 కోట్లు నాకు రైతు 30% పైప్ లైన్స్ ఇక్కడ శ్రమణ ఖాళీలో 9 నుంచి ఇస్తున్నారు. అది ఎందుకు చేస్తుందో అర్థం కాదు. ఎందుకు ప్రాబ్లమ్ శ్రమణ ఖాళీకి ఇప్పుడు 3-4 ఏళ్ళకి ఇంటర్ ఇమీడియట్గా శ్రవణ కాలకి వెళ్ళి అర్థమైందా? ఇంకా 34,000 ఇళ్ళు ఉన్నాయి. 34,000 10,000 ఇళ్ళు మూసినది వదిలిపెట్టాము. ఉన్నాయి ఇంక 22,000 ఇళ్ళు. ఆ 22 32,000 ఇళ్ళు కూడా ఎక్కడ కూడా ఇంకా ఫినిషింగ్ కాలేవు, స్లాబ్ లై ఉన్నాయి. దాని మీద క్లారిటీ చెప్పండి. డబుల్ బెడ్రూమ్ అనే మాట ఎక్కువ 90% మనకు వచ్చినటువంటి కాన్సెస్లో 1,40,000 మంది మీ డబుల్ బెడ్రూమ్ ఇతరమైన అప్లికేషన్ పెట్టుకున్నారు. మీరు క్లారిటీ అని దయచేసి, ఎందుకంటే వాళ్ళు వచ్చి సార్ మా డబుల్ బెడ్రూమ్ వచ్చేసి సార్ రిసిప్ట్ తీసుకొని వస్తున్నారు. అది అమాయక ప్రజలను మోసం చేయకండి. వచ్చేది ఉంటే డైరెక్ట్ చెప్పారు. దాంట్లో రాజీవ్ భూగర్భ వచ్చిన ఇంద్రమైలు వచ్చిన పాతగా ఇప్పుడు ఇంద్రనగర్ ఉంది. ఏడా ఈ బాలనాటి దగ్గర ఇంద్రనగర్ ఉంది కదా, ఇంద్రనగర్లో 960 మందికి రాజీవ్ భూగర్భ కింద ఇంగ్లీష్ 2000 వాళ్ళ ఒక్కరికి కూడా రాదు. మీ లెక్క ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి మాట్లాడినాం. వాళ్ళ సెకండ్ వాళ్ళకి ఎట్లా వస్తుంది అప్లికేషన్ తీసుకున్నాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ శరబండ కాలనీ ఉంది. 550 జీవో కింద 2001లో శరబండ కాలనీ పట్టాలు ఇచ్చినాం. అది సిక్కం ల్యాండ్, దాన్ని మీరు ఇవ్వలేదు. టీజేఎస్ఆర్టీసీ విద్యార్థుల జనరల్ బస్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్సీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్లోని బస్ భవన్ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కేంద్రంలో నూతనంగా స్థాపించిన లిటిల్ ఛాంపియన్ స్కూల్ని స్థానిక ఎస్ఐ పసుపులేటి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్న లిటిల్ ఛాంపియన్ వ్యవస్థాపకులకు పిల్లి శ్రీనివాస్ను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో ఉత్తమ విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో మా పాఠశాలకు పంపాలని ఆయన కోరారు. ఈరోజు గుర్రంపూడు మండలంలో నూతనంగా లిటిల్ ఛాంపియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు మన గౌరవనీయులు ఎస్ఐ గారు శ్రీ పసుపులేటి మధు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఒక 22 సంవత్సరాల ఉపాధ్యాయ మరియు ప్రిన్సిపాల్ అనుభవంతో ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మరి విద్యార్థులకు మంచి ఇంగ్లీషు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. దీనికి అనేక మంది మరి ప్రోత్సాహం ఉన్నది, పేరెంట్స్ కూడా ఎంతోమంది సహకరించడం జరిగింది. ఈరోజు నిజంగా ఈ ప్రాంతంలో ఈ పాఠశాలను నెలకొల్పడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈ యొక్క పాఠశాల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఒక కరస్పాండెంట్గా నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదే రీతిగా మరి మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా పేద విద్యార్థులకు, కొంచెం బడుగు బలహీన వర్గాలకు తక్కువ ఫీజులతో మరి విద్యను అందించాలని సలహా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నాకు కూడా అదే సేవా దృక్పథం ఉంది. కాబట్టి మన ప్రాంతాల్లో ఉన్న పేదలకు మరి ఫీజులు కట్టలేని వాళ్ళకు కూడా తక్కువ ఫీజుతో మరి నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో ఈ యొక్క పాఠశాలను స్థాపించడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క పాఠశాలలో చేర్పించిన తర్వాత నిశ్చింతగా మీ పిల్లల గురించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఇక్కడ సౌకర్యాలు కానీ మరి అదేవిధంగా విద్య కానీ మరి మా ఉపాధ్యాయ బృందం కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్సు, అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి మీకు మీ పిల్లల చదువుల విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కనుక మీ యొక్క పిల్లల్ని మా యొక్క లిటిల్ ఛాంపియన్స్ స్కూల్లో అడ్మిషన్ చేయండి. తప్పకుండా మీ పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు మేము ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక మనవి నేను చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మన పాఠశాల తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందింది. అయితే చాలామంది ఈ విషయంలో మరి తల్లిదండ్రులు ఈ స్కూల్ గురించి మరి సరైన పర్మిషన్ లేదని రకరకాలుగా మరి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయాలనుకున్నాను. కాబట్టి మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. పేరెంట్స్ ఎవరు కూడా సందేహపడిన అవసరం లేదు. కాబట్టి మీ యొక్క పిల్లల్ని నిశ్చింతగా మా పాఠశాలలో చేర్పించవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా ఆఫీస్ని సందర్శించినట్లా తప్పకుండా మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. స్థానిక ఎస్ఐ సార్ గారిని ప్రధాన ఉపాధ్యాయులు మురళీకరణ గారు సన్మానిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధు సార్ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ని వేదిక నిలవరించవలసిందిగా
నెక్స్ట్ వెంకన్న సార్ గారిని మరియు మన జాలియా సార్ గారిని వారి యొక్క ప్లేసుల్లో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఐ సార్ శ్రీ పసుపులేటి మధుసూదన్ గారికి, అదేవిధంగా మా బాబాయ్ యాదయ్య గారికి, అదేవిధంగా మా మామగారు, మా సపోర్ట్ వెంకన్న గారికి, అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందానికి, ది సేమ్ టైం వచ్చినటువంటి మీడియా మిత్రులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి వాస్తవానికి నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో ఇప్పటికీ 22 సంవత్సరాలు. 2004లో నేను టీచింగ్ ఫీల్డ్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయా పాఠశాలల్లో యాజమాన్యం కింద మరి మొదట టీచర్గా పనిచేసి ఆ తర్వాత మరి ఒక 10 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేయడం జరిగింది. సరే, ఏదేమైనా మరి ఆ దైవ సంకల్పం కావచ్చు, ఈసారికి మరి ఈ సంవత్సరానికి ఒక సొంతంగా పాఠశాల పెట్టుకోవడానికి స్థాపించడానికి మరి అవకాశం దొరికిందని భావించాను. సో ఒక 6 నెలల నుంచి కూడా బాగా స్ట్రగుల్ అయ్యాను. దీని గురించి ఆ దగ్గరుండి పనులు చేయించుకొని, ఎందుకంటే స్కూల్ అనగానే ఏదో ఒక బిల్డింగ్ పెట్టేసి మనం ఏ ఫెసిలిటీస్ లేకుండా, ప్రాపర్గా లేకుండా, ఏదో సంపాదన ధ్యేయంగా కాకుండా పిల్లలకు చక్కటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ పెట్టడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. స్కూల్ పెట్టేటప్పుడు ఈ ఆలోచన ఉన్నప్పుడు కూడా మొదటగా మంచి సపోర్ట్గా నాకు పేరెంట్స్ ఎంతో ప్రోత్సాహం అందించారు. అందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ గంపూడి మండల ప్రాంతానికి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ విద్యార్థులకు తప్పకుండా నా శాయశక్తుల చక్కటి విద్యను అందించడానికి అప్డేట్గా ఎప్పటికప్పుడు పిల్లలు మరి సిటీ లెవెల్లో ఏ రీతిగా వాళ్ళతో పోటీ పడాలనో అలాంటి మెలకువలు అన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ అనుభవంతో మరి ఇక్కడ పాఠశాల స్థాపించడం జరిగింది. నాకు కూడా మంచి స్టాఫ్ కూడా నాకు దొరకడం జరిగింది. అందుని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు దాదాపు ఒక 4 రోజులుగా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ నుంచి కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ తప్పకుండా మేము మీ స్కూల్ పంపిస్తాము, మీ మీద మాకు నమ్మకం ఉందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవానికి ముందే మరి 200 అడ్మిషన్స్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ స్కూల్కి. మరి అదే రీతిగా మరి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి స్థానికంగా ఉన్న ఎస్ఐ సార్ గారే గుర్తొచ్చారు. ఎలాగైనా సార్ని పిలవాలి, సార్ చేతుల మీదుగా మా స్కూల్ని ప్రారంభించారు. ఎందుకంటే ఈ క్యాడర్లో ఉన్నవాళ్ళు బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేసి నాలెడ్జ్ కానీ ఫిజికల్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి మరి ఈ స్థాయికి వచ్చినారు. అలాంటి వారికి చదువు విలువ ఏంటో బాగా తెలుస్తుంది. కాబట్టి మరి అలాంటి వారు మా పాఠశాల మా విద్యార్థులకు కానీ మా స్టాఫ్కి కానీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా సార్ని పిలవటం జరిగిందనమాట. అందుకని సార్ కూడా వచ్చినందుకు సార్ని ఎంతగానో మీరు రుణపడి ఉంటే ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను సార్. చాలా థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు తెలిసి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ చాలా బిజీ ఉంటారు, అయినా కూడా వచ్చి ఇంత సమయం కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి సార్ని ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గారికి. ప్రాథమిక విద్య అంటే ఫస్ట్ క్లాస్ నుంచి, అంటే నర్సరీ నుంచి వస్తారు. ఇంకా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినాయి కాబట్టి నర్సరీ టు 10th క్లాస్ ఇది బేస్ లైఫ్కి. స్టడీ మన చదువుకునే టైంలో అందరూ ఇంటర్మీడియట్, బీటెక్ అని మంచి మంచి కాలేజెస్కి పంపిస్తారు. ఎంత పంపించినా మనకి బేస్ కరెక్ట్ లేకుంటే ఎంత చదివినా వేస్ట్. మనకి బేస్ అనేది స్కూల్ లెవెల్లోనే అంత బేస్ అంతా అంటే మన ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఒక పిల్లర్ కరెక్ట్ ఉంటేనే ఇల్లు మంచిగా నిలబడుతుంది. ఆ పిల్లర్ కరెక్ట్ లేకపోయినా, లేకపోతే బేస్మెంట్ కరెక్ట్ లేకపోయినా కానీ ఇల్లు నిలబడదు. అట్లనే ఈ స్కూల్ విద్య మన 10th క్లాస్ వరకు కరెక్ట్ చదువుకొని స్కూల్కి రెగ్యులర్గా వెళ్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది స్టడీలో కూడా. అదొకటి. ఇంకోటి
నా స్కూల్ టైము అంతా ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఊర్లో స్కూల్లో చదివాను, ప్రైమరీ స్కూల్లో. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నిర్మలూరులో నాగార్జున స్కూల్లో చదివాను, ప్రైవేట్ స్కూల్. యాక్చువల్గా మాది చాలా పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబం మాది. ఆ టైంలో ప్రైవేట్ స్కూల్కి అందరు పంపిస్తున్నారు కదా, పంపిస్తాం మంచి లైఫ్ ఉంటుంది కదా అని చెప్పి మా నాన్న మా అమ్మగారు ఇద్దరు ఉద్దేశించినట్టు పంపిస్తారు. స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి అప్పుడు, ఈరోజు ఒక స్కూల్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ స్థాయికి వెళ్ళినామంటే అది నా గొప్పతనం కాదండి. అర్ధరాత్రి కుటుంబంతో పాటు వెళ్తున్న బైక్ను ఓ పోలీసు అధికారి ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి భయపడి బైక్ ఆపకుండానే వెళ్లిపోయాడు. దీంతో చిరెత్తుకొచ్చిన ఎస్ఐ ఆ కుటుంబానికి నరకం చూపించాడు. రాత్రంతా అడవిలోనే భార్య పిల్లలతో బాధితుని ఉంచాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేటలోని రామవరం గ్రామానికి చెందిన బాలకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి వెళ్తున్నారు. అదే సమయంలో గ్రామ శివార్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎస్ఐ చందర్ ఆ దంపతుల వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే బాలకృష్ణ ఆపకుండా ముందుకు వెళ్లాడు. ఆపమన్న వెంటనే బైక్ ఆపలేదని శివమెత్తిన ఎస్ఐ చందర్ రాత్రంతా ఆ కుటుంబాన్ని అడవిపాలు చేశాడు. భార్య పిల్లల ముందే అతని చెంప చెల్లు అనిపించాడు. బండి ఆపలేదని తన భర్తను అకారణంగా కొట్టి బండి తీసుకెళ్లిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికాడ కొంచెం డిస్కషన్ అయ్యి, ఫ్యామిలీలో డిస్కషన్ అయ్యి, సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బా అని వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినాక మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు ఆదేశించారు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలు అడ్డం పెట్టింది సార్. కాలు అడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపిండు. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. బండి దిగురా అని చేయి చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన. అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాను కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయిల్లు మమ్మల్ని. తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాలు శిలాతోరణ సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో భక్తులు సమాచారం అందించారు. దీంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మంటలు కారణంగా పొగ వ్యాపించాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై నుంచి వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ కింద పడిపోయింది. క్రేన్ సహాయంతో ట్యాంకర్ను తొలగిస్తున్న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. మేడ్చల్ ట్రాఫిక్ ఎస్ఐ హనుమాన్ గౌడ్ అటువైపు వాహనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
దివ్యల మాధురి పెద్ద కుమారి వాణి ఫంక్షన్ పై హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట తెగ సందడి చేసింది. స్టెప్లతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. మిరిమిట్ల గొల్పే లైటింగ్, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, భారీ డెకరేషన్తో పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టు ఖరీదైన కాస్ట్యూమ్తో ఓల్డ్ సాంగ్కి తగ్గ స్టెప్ వేసి స్టేజ్ను షేక్ చేశారు దువ్వాడ దివ్యల జంట. ఈ ఫంక్షన్కి శ్రీకాకుళం జిల్లాకి చెందిన సెలెక్టెడ్ పర్సన్స్ని ఆహ్వానించారు. హైదరాబాద్లోని పలువురు రియల్ ఎస్టేట్స్, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై మంత్రుల బృందం సమీక్ష. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేసుకోవాలని ఆదేశాలు. వర్షాకాలంలో అన్న క్యాంటీన్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. విజయవాడ పడమటలో పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజా సమస్యలపై బాలనగర్ డివిజన్లో పాదయాత్ర చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మాధవరం కృష్ణారావు. భారీగా పెంచిన టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు. బస్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి నాయకులు, అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.